ఈరోజైతే మనం ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ పైన అయితే ఉన్నాము. రైట్లో చూడండి మొత్తం వాటర్ అయితే లేదు, లెఫ్ట్ అయితే చూడండి ఫుల్ వాటర్. ఇక్కడ చూస్తున్నారా, ఇది టైర్ అయితే చాలా అంటే చాలా క్రాక్ అయితే వచ్చేసింది. ఏపీలో అతిపెద్ద బస్ స్టాండ్ ఎదురా అంటే విజయవాడ అని చెప్పొచ్చు. స్ట్రైట్గా చూసారా, ఇదైతే అమ్మవారి టెంపుల్. ఇది ఇదైతే చెన్నైకి వెళ్ళే హైవే స్ట్రైట్ విజయవాడ నుంచి. మనమైతే హైవేకి అయితే ఎంటర్ అయ్యాము. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారుగా, రైట్ సైడ్ కనిపించేదంతా ఇప్పుడు అది వైజాగ్కి వెళ్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజైతే విజయవాడ డే 3. మనమైతే కృష్ణా బ్యారేజ్ మీద అయితే పోతున్నాం. చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంతా వాటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ అసలు వాటరే లేదు, చాలా వరకు ఎంటీ. ఇవాళ అయితే పెద్ద బిస్కెట్. ఇవాళ మెయిన్గా బ్యాక్ టైర్ అయితే చాలా వరకు చీలిపోయింది. బ్యాక్ టైర్ వరకు మార్చుకొని వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నా. చూడండి ఎంత కష్టం వచ్చిందో. అసలు లాక్ చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి డే 1 నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇప్పుడైతే ఈ టైరు, మొన్న అయితే క్లచ్, అంతకుముందు గోప్రో సహకరించట్లే. ఇప్పుడు కూడా నాకు డౌట్గా ఉంది. ఈరోజైతే మనం ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఉండవల్లి కేవ్స్ ఒకటి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బ్యాక్ టు హోమ్. ఇలా మారిపోయావేంటి భయ్యా, కుछ कुछ होता है. గాడిదలు పోతున్నాయి. పార్కింగ్ ఈడ కాదనుకుంటా. వద్దులే, ఈడే నీడగా ఉంది. చూస్తున్నారు కదా, ఈడ టైర్ అయితే చాలా చీలిపోయింది. ఈడ గాలి పట్ట కాబట్టి ఇప్పుడు కొద్దిగా బెటరు. ఇందాక క్రాక్ అయితే భయంకరంగా కనిపిస్తుంది. ఫ్లాట్గా లేదు, ముందర ఏడన్నా పార్క్ చేద్దాం. వీడియో షూట్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంటి నుంచి ఇంకా తిరుపతికి బయలుదేరడమే. ఇంకో టాస్క్ ఏంటంటే బైక్ టైర్ మార్చాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్నా. మార్చేయడం బెటర్ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకు ఈ రిస్క్ అది ఇది అని. స్కార్పియో చూడండి అలా ఏముందో. ఇవాళ అయితే చాలా లో అంటే లోగా ఉన్నా, చాలా టైర్డ్ అయిపోయాను. 3 డేస్గా అసలు తిరుగుతూనే ఉన్నాము. టైం అయితే తెలియడం లేదు. కొండ మీద చూడండి ఇల్లు. బా
ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ పైన అయితే ఉన్నాము. రైట్లో చూడండి మొత్తం వాటర్ అయితే లేదు, లెఫ్ట్ అయితే చూడండి ఫుల్ వాటర్. డ్యామ్ గేట్లు అయితే ప్రస్తుతానికి ఎత్తలేదు, మామూలుగా ఎత్తారంటే ఇంకా ఇటు సైడ్ అంతా వాటర్ అంటే వాటర్. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మన ఈ కృష్ణా రివర్ ఈ వాటర్ ఈ ప్రకాశం బ్యారేజ్ యూజ్ ఏంటంటే మొత్తం ఇరిగేషన్, అదే మొత్తం పంట పొలాలకి వీటికి అయితే యూజ్ చేస్తారు ఈ వాటర్ని. టోటల్గా అగ్రికల్చర్కి మెయిన్ అనుకోండి ఈ డ్యామ్ అంటే. ఈ డ్యామ్ లేకపోతే అగ్రికల్చర్ లేనట్టు. అక్కడ మునుగుతున్నారు చూడండి నేరుగా అక్కడ. బాబా విజయవాడకి రావడం ఫస్ట్ టైం, ప్లస్ ఇది కూడా ఫస్ట్ టైం. ఇది ఇక్కడ చూస్తున్నారా, ఇది టైర్ అయితే చాలా అంటే చాలా క్రాక్ అయితే వచ్చేసింది ఇక్కడ. డిస్క్ ప్యాడ్ కూడా రిగ్గిపోయినట్టుంది, చూడాలి. ఇంతకీ ఇది తిరుపతి వరకు వెళ్తుందో లేదో డౌట్, కానీ తక్కువ చాలా స్లోగా వెళ్ళిపోతే బెటర్. నాకు మెయిన్ టెన్షన్ ఏందిరా అంటే ఈ టైర్లే. ఆ టైర్లు ఈరోజు దెబ్బకుండా ఉంటే చాలు. క్రాక్ అయితే మామూలుగా లేదు, చాలా హెవీగా ఉంది. చిన్న క్రాక్ ఒకరో అనుకుంటే ఇంకా వెళ్ళిపోవచ్చు, కానీ అంత పెద్ద క్రాక్ అసలు పెట్టుకొని డ్రైవ్ చేయాలంటే కొద్దిగా రిస్క్. అది ఎందుకు రిస్క్ తీసుకోవడం, 5,000తో పోతుంది. పూర్తిగా పోయేదానికన్నా 5,000 పెట్టి పోయేది మేలు. రోడ్డు మధ్యలో అక్కడెక్కడన్నా ఆగిపోయి నేను అవస్థపడి చూసుకునేదానికన్నా ఇది చాలా బెటర్. ఇది ఇప్పుడైతే ఒక ఎంఆర్ఎఫ్ షోరూమ్కి అయితే వెళ్ళాము టైర్ మారుద్దామని. అక్కడైతే అసలు మనకు కావాల్సిన టైర్ అయితే లేదు స్టాక్లో. ఇంకా 5.5 కిలోమీటర్స్ దగ్గర అయితే ఒక ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంది. అక్కడైతే ఇప్పుడు ఇంకా చూద్దాం అక్కడ దొరుకుతుందో దొరకదో. మ్యాక్స్ ఇప్పుడు టైర్ అయితే మార్చేసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, దాదాపు 10 మినిట్స్ టైం అయితే చూపిస్తుంది. పైన అయితే చూసారా అండర్ బ్రిడ్జ్ రైల్వే క్రాసింగ్. లెఫ్ట్లో అయితే బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్. ఏపీలో అతిపెద్ద బస్ స్టాండ్ ఏదిరా అంటే విజయవాడ అని చెప్పచ్చు. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది. ఎంత పెద్ద స్టాచ్యూ చూడండి. ఒకప్పుడు ఇది గ్రౌండ్ అంట, ఇది ఆ గ్రౌండ్ని కొడేసి స్టాచ్యూ అయితే పెట్టారు. ఇప్పుడు ఇక్కడే దగ్గరలో అయితే ఏడో ఉంది ఎంఆర్ఎఫ్ షోరూమ్ అయితే, లెఫ్ట్లో అయితే ఉంది. టైర్ ఉందా? RM5 టైర్, బ్యాక్ టైర్ కాదు, ఇది క్రాక్ ఒకటి ఉంది. క్రాక్ అయితే ఉంది, పర్లేదా? ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి చూడండి. గాలి తగ్గింది, ఆ తర్వాత ఇప్పుడు 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చా? మార్చుకోవడం బెటర్. ఎక్స్పెండ్ అవుతుంది హీట్ మీద, ఏంటంటే ఎక్స్పెండ్ అవుతుంది రన్నింగ్ హీట్ మీద. ఓకే, సరే ఎంత పడుతుంది? R17 కదా ఇది. మీకు R17 కావాలా మామూలు కావాలా? ఇది సేమ్ ఇదే టైర్స్ ఉంటే చూడండి. ఇప్పుడైతే మన టైర్ అయితే మార్చేసి ఇంకా హెడ్ టు తిరుపతి. నా పాత టైర్ అయితే అక్కడే పెట్టేశాను, ఇంకా తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. లగేజ్ కష్టం అవన్నీ. ఐఎమ్ మిస్సింగ్ మై ఓల్డ్ టైర్. సర్లే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎలా వెళ్ళాలి? స్ట్రైట్, అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా చూసారా, ఇదైతే అమ్మవారి టెంపుల్. ఇది చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపడంలే.
కొండ మధ్యలో ఇంద్రకీలాద్రి కొండ మధ్యలో అమ్మవారు దుర్గామాత. టైం టు లీవ్ విజయవాడ. మన టైర్ అయితే కొత్త టైర్ కాబట్టి కొద్దిగా రోడ్ గ్రిప్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 100 to 50 to 100 కిలోమీటర్స్ వెళ్ళామంటే కొద్దిగా టైర్ గ్రిప్ అనేది కొద్దిగా బెటర్ అవుతుంది. నాకైతే ఏం డిఫరెన్స్ అయితే అనిపించలేదు కొత్త టైర్కి పాత టైర్కి. ముందర కూడా పాతది ఉంది, అది కూడా మార్చేస్తే పోతుంది. మనమైతే ఇప్పుడు విజయవాడ అయితే లీవ్ అయిపోతున్నాం. తిరుపతి అయితే 6 hours చూపిస్తుంది. మనమైతే బెజవాడ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాం. 50 km/h. ఆల్మోస్ట్ 6 hours 56 minutes అయితే చూపిస్తుంది తిరుపతి అయితే. చూద్దాం ఎంత లోపల వెళ్తామో. మనమైతే ఇప్పుడు ఫుల్ రైడింగ్ గేర్ అయితే ఉంది మనకి, రైడింగ్ ప్రొటెక్షన్ అయితే. ఆల్మోస్ట్ గ్లౌజులు కూడా వేసేసా. బైక్ టైర్ అయితే చేంజ్ అయింది, గ్లౌజులు చేంజ్, అన్నీ చేంజ్. ఇంకా మనల్ని ఎవరు ఆపేదైతే లేదు. ఈ ట్రాఫిక్ నుంచి ఫస్ట్ మనం తప్పించుకునేసామంటే సిటీ అవుట్స్కట్స్కి చాలా బెటర్. ఆల్మోస్ట్ టైర్ అయితే చేంజ్ అయినందుకు మనకైతే 4200 పడింది. 4130 రూపీస్ అయితే పడింది. 4050కి ఇస్తాను అన్నాడు, ప్లస్ కార్డ్ అనేసరికి 2% ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నాడు. సరే పోతే పోనీ. తిరుపతిలో అయితే 4500 అయితే చెప్పారు ఈ టైర్, బ్యాక్ టైర్ రేర్ అయితే. ఇక్కడైతే మనకి విజయవాడలో అయితే కొద్దిగా 300-400 సేవ్ అయినట్టే, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్స్ అన్నీ కలిపి. మనమైతే కృష్ణా బ్యారేజ్ మీద అయితే ఉన్నాము. చూడండి అసలు ఎంత బాగుంది ఫ్లైఓవర్ మీద, ఎండకి దానికి. ఇదైతే చెన్నైకి వెళ్ళే హైవే స్ట్రైట్ విజయవాడ నుంచి. మనమైతే హైవేకి అయితే ఎంటర్ అయ్యాము. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారుగా, రైట్ సైడ్ కనిపించేదంతా ఇప్పుడు అది వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ కలకత్తా నేషనల్ హైవే అది. మనమైతే ఈ సిటీ దాటేసామంటే ఇంకొద్దిగా ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. అయితే కొద్దిగా వెయిట్ ప్రెషర్ అయితే పడుతుంది వీపు మీద. కొద్దిగా హైవేకి ఎక్కాక కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడైతే లేకుండా ఉంటుందో అక్కడైతే కొద్దిగా బ్యాగ్ అయితే సెట్ చేసుకుందాం. బస్సు చూడు సడన్గా తిప్పాడు, ఇండికేటర్ లేదు ఏమీ లేదు. టైర్ అయితే ఇంకా తిరుపతికి వెళ్ళాకే మార్పిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎట్ట తిరిగి మార్పించాల్సిందే కదా తిరుపతిలో అన్న. తిరుపతిలో అయితే నాకు 4500 కాస్ట్ అయితే చెప్పాడు. ఇక్కడైతే మనకి 4100 అని చేంజ్ మొత్తం వేసుకుందాం. ఇంకా తిరుపతికి వెళ్ళగానే బండి అయితే సర్వీస్కి ఇవ్వాలి ఫస్ట్. మహేష్ బాబు అయితే ఒక 2 ఊర్ని దత్తకు తీసుకున్నాడు. ఏపీ తెలంగాణ విడిపోకముందు ఒక ఊరిని తీసుకున్నాడు, విడిపోయాక 2 ఊర్ని తీసుకున్నాడు. ఒకటైతే మన ఏపీలో ఉంది, ఇంకోటి అయితే మన తెలంగాణలో అయితే ఉంది. ఇప్పుడు ఏపీలో అయితే అదైతే విజయవాడ నుంచి 1 hour అయితే ఉంది, 35 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. 1 hour ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఆ ఊరి పేరు ఏంటంటే బుర్రాయిపాళ్యం. వినడానికి కొద్దిగా వెరైటీగా ఉండొచ్చు కానీ యా, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఆ ఊరిని అయితే దత్తకు తీసుకున్నారు. ఇది GPS సర్చింగ్ అని వస్తుంది.